వేప చెట్లకు ఆపద వచ్చిందని ప్రభుత్వం చర్యలు తీసుకుని కాపాడాలంటూ ఖమ్మంలో ప్రకృతి ప్రేమికులు ఆందోళన చేశారు. ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంపులోని ఫ్రీడమ్ పార్కులో పర్యావరణ ప్రేమికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. వేప చెట్లను కాపాడండి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వేప చెట్లకు డైబాగ్ తెగులు సోకిందని, అందుకే వేప చెట్లు ఎండిపోతున్నాయంటూ ఆవేదన చెందారు. పెద్ద పెద్ద చెట్లు ఎండిపోతే వాటిని బతికించుకోవడం కష్టమవుతుందన్నారు. ప్రభుత్వం త్వరితగతిన రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి నేటి సమాజంలో మనం ఎన్నో ఎదుర్కొంటున్నాం. గాలి, నీరు, భూమి అన్నీ కలుషితమైపోతున్నాయి. మరి ఎప్పుడో ప్రసాదించినటువంటి ఈ ఆప చెట్లు, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి చెట్లు, తల్లి లాంటి చెట్లు, మరి ఈ ఆప చెట్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోతున్నాయి. ఎందుకని ఎండిపోతున్నాయి అనేది కూడా శాస్త్రవేత్తలకు తెలిసి మందు ఏం కొట్టాలో కూడా చెప్పినా కూడా ప్రభుత్వం అశ్రద్ధ చేస్తుంది. ఎక్కడ కొట్టిన దాఖలాలు లేవు. పెద్ద పెద్ద చెట్లు నష్టం కలుగుతున్నాయి. మొక్కలేద్దాం అంటారు. ఇప్పుడు వేసిన మొక్కలు ఎన్ని సంవత్సరాలకి ఇంత చెట్లు కావాలి? ఈ చెట్లను కాపాడుకోలేకపోతున్నాము. స్వార్థంతో కూడుకొని ఎలా అయితే పిల్లలకి మీరు ఇస్తున్నారో ఆస్తులు, అలానే అదే స్వార్థంతో ఈ సమాజానికి పర్యావరణాన్ని ఇవ్వాలా, మంచి పచ్చని చెట్లని ఇవ్వాలా, ఆక్సిజన్ ఇవ్వాలా. ఇదంతా మీరు డబ్బులు పెట్టో పెట్టుబడి పెట్టో చేసే పని కాదు. మీరు తలుచుకుంటే, మీరు ఆలోచనలో ఈ పర్యావరణాన్ని కాపాడాలనుకుంటే, ఈ చెట్టును కాపాడాలనుకుంటే సరిపోదు.